వెల్కమ్ టు అవినా భారత్. నేను శివరామకృష్ణ. వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే టీటీడీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా అనేక కెమికల్స్తో కూడిన నెయ్యిని వాడి ఇప్పుడేమో లేనిపోని రాధాంతం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వీర మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఆందోళన చేస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు, ఏంటి విషయం ఏంటి? అసలు ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ స్టెప్ వేయరండి. దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్స్ వచ్చింది కాబట్టి మరి ఆ రోజు కరోనా వచ్చింది, కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే అన్నీ మన చేతుల్లో ఉండవు. ప్రకృతి ఒకసారి మన మీద కోపం తెచ్చుకుంటుందంటే మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోయే పరిస్థితి. అలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలిగించొద్దు. ఎవరి వల్ల జరిగినా కూడా అది మానవ తప్పిదమే. అది వైసీపీ వాళ్ళు చేశారా ఇంకోళ్ళు చేశారా అనేది పక్కన పెడితే అది మానవ తప్పిదం. దానికి మా అందరినీ శిక్షించొద్దు. వాళ్ళందరి తరపున కూడా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని మరి కనకదుర్గ అమ్మవారి మెట్లు కడిగి ఆ రోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి అందరి హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి ఒక్క మహిళ ఎంతో కన్నీటి అంటే ఎంత ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతగా ఆరాధిస్తామంటే ప్రసాదం కింద పడిపోతే గబుక్కుని కళ్ళకద్దుకుని తింటాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు తిరుపతి మెట్లు దిగంగానే కూడా స్వామివారిని ఎలా చూస్తామా అని ఎదురు చూస్తామా, అలాగే లడ్డు ఎప్పుడు తింటామా, ఎప్పుడు వాళ్ళు చిన్న లడ్డు ఒకటి ప్రసాదం పెడతారు. దానికోసం ఎంతో కోటి ఆశలతో ఎదురు చూస్తే అంత సాంప్రదాయం హైందవ సాంప్రదాయం ఉన్నటువంటి తిరుపతి. మరి ఈ తిరుపతి విషయంలో ఇంత అపచారానికి ఒడిగడితే ఆయన ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఈరోజు అవహేళన చేస్తున్నారు వాళ్ళు. మేము ఒకటే అడుగుతున్నాం, మొన్న రిపోర్ట్ వచ్చింది, ఏమొచ్చింది? కెమికల్స్ లేవు, దాంట్లో జంతువుల కొవ్వు లేదు, కానీ దానికి మించినటువంటి రసాయనాలు ఉన్నాయి. ఆ కెమికల్స్ తయారు చేయడం అనేది మోనోగ్లిజరైడ్స్ అనేవి జంతువుల కొవ్వుని 200 నుంచి 250 డిగ్రీల సెంటీగ్రేడ్ హీట్లో వేడి చేసినప్పుడు ఆ మోనోగ్లిజరైడ్స్ తయారవుతాయి. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, పామ్ కెర్నల్ ఆయిల్ ఇవన్నీ కలిపితేవి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు. ఈ రసాయనాలన్నీ ఒక మాటలో చెప్పాలంటే బాత్రూమ్స్ కడగడానికి కూడా ఉపయోగించే రసాయనాల కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు. ఇటువంటి రసాయనాలను ఉపయోగించడం వల్ల మరి ఎంత అపవిత్రం జరిగింది, ఎంత అపచారం జరిగింది భగవంతుడి విషయంలో. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 1,60,00,000 కిలోల నెయ్యిని సరఫరా చేశారు. దాంట్లో 60 లక్షల కిలోలు కల్తీ. ఎందుకు ఎలా అంటే అసలు వాళ్ళు ఇచ్చినటువంటి డైరీ ఏదైతే బోలే బాబా డైరీ కానీ వైష్ణవి డైరీ కానీ వాళ్ళకి అసలు ఆవులు లేవు, వాళ్ళకి నెయ్యి లేదు, వెన్న లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు ఏ రకంగా తయారు చేస్తారు? కేవలం కింద స్థాయి వ్యక్తులేమో 25 రూపాయలకి 30 రూపాయలకి కిలో చొప్పున కక్కుర్తి పెడితే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్ హోదాల్లో ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ఇలాంటి వ్యక్తులు కోట్లల్లో హవాలా చేయడం కోసం ఇంత నీచానికి పాల్పడి ఈరోజు స్వామివారికి అంత పెద్ద అపచారాన్ని ఒడిగట్టి 20 కోట్ల లడ్డూల విషయంలో మీరు ద్రోహం చేశారంటే మరి తప్పకుండా భగవంతుడు చూస్తాడు. ఈ రోజు ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష పడకపోవచ్చేమో, కానీ రేపు అందరం మరి దీనికి తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవించాలి. నరకానికి వెళ్తే తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడని తెలియజేస్తున్నా. చెప్పండమ్మా, ఏం చెప్తారు మీరు ఈ తిరుపతి లడ్డు కోసం? ఇప్పుడు అందరికీ తెలిసిందే, 4-5 రోజుల నుంచి తిరుపతి లడ్డు సంబంధించి సిట్ రిపోర్ట్ గురించి ఛానల్స్ అన్నింటిలోనూ విషయాలు రన్ అవుతున్నాయి. ఆల్రెడీ సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు లోకల్గా ఏదైతే టెస్ట్ చేసుకుని పరిస్థితి తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలతో కూడిన నెయ్యిగా కల్తీ చేస్తూ తిరుపతి లడ్డూని తయారు చేయడం జరిగిందని చెప్పి ఆయన ఒక ప్రసంగంలో చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడాను వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా హేళన చేశారు. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంత చేటు నాయకుడు నిజాయితీగా ఉండి పబ్లిక్లోకి వచ్చి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని పబ్లిక్లో మాట్లాడారు అంటే ఎలాంటి టెస్ట్ రిపోర్ట్లు లేకుండా ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే అది వాళ్ళ చుట్టుకుంటుంది, అది అబద్ధం అవుతుంది ఏదైనా సరే. అలాంటిది వెంకటేశ్వర స్వామి గురించి అయితే అంత సనాతన ధర్మాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ గారు అంత సులువుగా అపవాదాలు వేస్తారని ఎవరు అనుకోరు. అది మేము నమ్మాం కూడా, ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి వైసీపీ వాళ్ళకి గత గవర్నమెంట్లో 154 సీట్లు ఇచ్చిన దాన్ని అవన్నీ చూసే ఇవాళ వాళ్ళు 11 సీట్లకి దిగిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అది కల్తీ కాదు, పవన్ కళ్యాణ్ గారు జంతు అవశేషాలు అన్నారు, అక్కడ జంతు అవశేషాలే లేవని రిపోర్ట్ వచ్చింది అని కళ్ళు మూసుకున్నట్టు మాట్లాడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరికి కనపడదు కదా అన్నట్టుగానే వాళ్ళ వ్యవహారం జరిగింది పాత గవర్నమెంట్లో.
కూడా అదే ప్రకారంగా నడుస్తున్నారు. కానీ అక్కడ తెలియాల్సింది ఏంటంటే సిట్ రిపోర్ట్ ప్రకారంగా యాసిడ్ లాంటివి, ఆల్మోస్ట్ యాసిడ్ లాంటి కెమికల్స్నే వాడారు. ఎందుకంటే బహుశా అక్కడ జంతువులు లాంటివి వాడినా కూడా అవి కనపడకుండా ఉండడం కోసం, నెయ్యిగా అది రూపాంతరం చెందడం కోసం, అది నెయ్యి కాకపోయినా నెయ్యిగా రూపాంతరం చెందడం కోసం ఆ లడ్డూని అట్లా కల్తీ అనడానికి లేదు. దాని మియర్ చీటింగ్. అది కల్తీ అయితే కొంచెమన్నా నెయ్యి ఉంటుంది దాంట్లో. అసలు ఇక్కడ నెయ్యే లేదు. గత గవర్నమెంట్లో కార్పొరేషన్స్ ఫండ్స్, ఎన్నో కార్పొరేషన్స్ ఫండ్స్, మహిళలు అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, అన్ని కార్పొరేషన్ ఫండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తినేశారు. అలాగే దేవుళ్ళదని ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆయన జోలికి కూడా వాళ్ళు 250 కోట్లు డబ్బును తినడం కోసం ఏదైతే చెప్పాలో అప్పటికి చైర్మన్లుగా పనిచేసిన వైసీపీ దారులు 25 రూపాయల కమిషన్ కోసం చిల్లరగా కింద స్థాయి వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు 250 కోట్లు ఎవరు చూడరు కదా, ఎవరు పట్టించుకోనేమోనని కళ్ళు నెత్తికెక్కి వాళ్ళకి 154 సీట్లు ఇస్తే ప్రజలు నమ్మి అది నిలబెట్టడం కోసం వాళ్ళు చేసుకోవాల్సింది పోయి దాచుకోవడం కోసం పెట్టుకోవడమే కాకుండా హైందవుల నమ్మకాలని కూడా వమ్ము చేశారు. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని తయారు చేసేది ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందులు ప్రజలు డాక్టర్ల మూలానో లేకపోతే కోర్టు కేసులు అయ్యుండి ఎవరు తీర్చలేని కష్టాలు వస్తే ముడుపులు కట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బో, ధనమో, బంగారమో, వెండో ఉన్నదాన్ని తీసుకొచ్చి ముడుపులు కట్టి కుండీలో వేస్తారు. దాంతో తయారు చేయబడిన ఈ లడ్డూని వాళ్ళు ఇవాళ ఆ పాపాన్ని వెంకటేశ్వర స్వామి తీర్చుకుని వాళ్ళకి మంచి చేస్తాడు. అలాంటిది ఆ పాపాన్ని వైసీపీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు 11కు దిగిపోయారు. ఇప్పుడు అందరికీ ప్రజల్లోకి వచ్చాక 11 కూడా లేకుండా అసలు వైసీపీయే లేకుండా పోతుంది. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు ఈ తిరుపతి లడ్డు మీద వచ్చిన తప్పు చేశారా లేదా అనేది వైసీపీకి తెలుసండి. లడ్డు కాదండి, తిరుపతినే బెస్ట్ పట్టించారు వీళ్ళు. ఒక టికెట్లు అమ్ముకునే విషయంలో కానివ్వండి, అంటే సాదా సీదా జనాలకి దర్శనాల విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా బెస్ట్ పట్టించి దరిద్రం చేసేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులే. ఆ దరిద్రాన్ని అంతా దూరం చేయడం కోసం ఆ పవన్ కళ్యాణ్ గారు దుర్గాదేవి మెట్లు కడిగి సనాతన ధర్మం అనే ఒక మాల వేసుకొని ఆయన ప్రజలకు మేలు చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా బెస్ట్ పట్టించేస్తున్నారు. దీన్ని మనం పాపాలన్నీ కడిగేద్దామని ఆయన ఒక ఆలోచనతో మాలేసుకొని చాలా దీక్షతో చాలా అసలు నీరసం అయిపోయి ఆయన ఎంతో బాధల్లోకి వెళ్ళి కూడా ఆ కార్యక్రమాన్ని చేశారు. అంటే ఒక లడ్డు విషయంలోనే కల్తీ చేశారనే విషయం, ఒక సనాతన ధర్మం మాలేసుకొని అబద్ధం ఆడవలసిన పని అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు, అంత అవసరం కూడా లేదు. దేవుణ్ణి ఎవరైతే ఎంత నమ్ముతారో ఆయన కూడా అంతే నమ్మారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో ఆయన చేసిన ధర్మం నిజంగా ధర్మం అయితే ఇంకా బోల్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులన్నీ తేలిన తర్వాత అది భగవంతుడే చూస్తాడు. 154 సీట్లు ఉన్నారు, 11 సీట్లు తెచ్చాడంటే అది భగవంతుడు తాలూకా. మీరు అనుకోవచ్చు అది దరిద్రం మీరు చేశారు. ఒక ప్రసాదం తీసుకొని తిన్నట్టు తిని ఇలా తుడుచుకోవడం కానీ, పట్టు వస్త్రాలు సమర్పించిన దగ్గర కానీ ప్రతిదీ సామాన్య మానవుడికి ఈరోజు చక్కగా దర్శనం జరుగుతుందంటే అది కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మేము చూస్తున్నాం చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా సనాతన ధర్మం అనే ఒక సిద్ధాంతంతో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు భగవంతుడు ఎప్పుడు శుభ్రంగా ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉంటాయని, మంచి పాలన జరుగుతుందని, ఇది న్యాయపరమైన రిపోర్ట్ వస్తుందని ప్రజలందరికీ కూడా తెలుసుకొని రానున్న రోజుల్లో కూడా బాగా పనిచేస్తామని కోరుకుంటూ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హిందువులకు వ్యతిరేకమే. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్సీలో ఉండి వ్యతిరేకంగానే ఏ పనైనా సరే ఈ హిందువులకు వ్యతిరేకంగానే చేస్తారు. అలాంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో వారాలు పూజలను చేసుకుని ఆయన గుడికి వెళ్ళి మేము ఎంతో పవిత్రంగా ఆయన్ని దర్శించుకుని ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఇంటికి తెచ్చుకుని మేము పూజ చేసుకుని ప్రతి మా చుట్టుపక్కల వాళ్ళకి, మా బంధువులకి, వీళ్ళందరికీ పంచుకుని మేమంత పవిత్రంగా చూసే ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరిపాలనలోని ఎంత నీచంగా అన్ని కోట్ల రూపాయలని కుంభకోణం చేసి లడ్డు కలుషితం చేసినందుకు ఆయన అయితే భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించేదే లేదు. అలానే ప్రజలని హిందూ మనోభావాలను ఎలా దెబ్బతీశారంటే ఆయన ఎప్పుడు కూడా హిందువులు ఎవరు కూడా గుడికి వెళ్ళకూడదు, ఆయనలాగా క్రిస్టియన్ లాగా ఒక సిలువ వేసుకుని తిరిగితే బాగుంటుంది అనుకుంటారు ఆయన. అందుచేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ప్రజల మనోభావాల్ని దేవుడితోటి కూడా మీరు ఆడుకున్నారు. మీరైతే 11 నుంచి ఒకటి ఉంటుందో ఓడతో కూడా తెలియదు మీకు. ఇప్పుడైనా సరే మీరు మారి కొంచెం దేవుడు అంటే ఏంటి భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పేసి కోరుకున్నా. అదే మా పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక మాల వేసుకుని
మెట్లు కడిగి ఇవన్నీ చేసి మా చేత కూడా ఎన్నో పూజలు ఎన్నో నగర సంకీర్తనలు కూడా మేము ఎన్నో కూడా చేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి అన్నది మేము హిందువులుగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎంత మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే ఆయన్ని వేడుకుంటారు. అలాంటిది ఆ ప్రసాదం అంటే చాలా మందికి ఎంతో ఆప్యాయంగా ఎంతో అదృష్టంగా భావించే తినే ప్రసాదంలో కూడా కల్తీ సామాన్లు వాడి అపచారం చేశారు. ఈ నేపథ్యంలోనే దాన్ని హిందూ ధర్మం కాపాడాలని చెప్పి దుర్గమ్మదేవి గుడికి అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ బొట్లవి పెట్టి క్షమించాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలోనే సిట్ రిపోర్ట్ కూడా కూటమి ప్రభుత్వంకి అనుకూలంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా రావాలని చెప్పి జనసేన వీర మహిళలు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.